ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. ఈ షెడ్యూల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్కు జోష్ వచ్చింది. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది. ఉప్పల్ స్టేడియంలో లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్లు ఆడుతుంది. మార్చి 23న రాజస్థాన్తో మ్యాచ్ మాత్రమే మధ్యాహ్నం ఆరంభమవుతుంది. మిగతావన్నీ రాత్రి జరుగుతాయి. మార్చి 27న లక్నోతో, ఏప్రిల్ 6న గుజరాత్తో, ఏప్రిల్ 12న పంజాబ్తో, ఏప్రిల్ 23న ముంబైతో, మే 5న ఢిల్లీతో, మే 10న కోల్కతాతో సన్ రైజర్స్ తలపడుతుంది. అనంతరం 2 ప్లేఆఫ్స్ మ్యాచ్లు, మే 20న క్వాలిఫైయర్, మే 21న ఎలిమినేటర్ ఇక్కడ జరుగుతాయి. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని మరోసారి సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఐపీఎల్ 2025లో ఇక్కడ ఆ జట్టు 2 మ్యాచ్లు ఆడనుంది. మార్చి 25న లక్నో సూపర్ జెయింట్స్తో, మార్చి 30న మధ్యాహ్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడుతుంది. ఢిల్లీకి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ విశాఖపట్నం సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్గా మారిపోతుంది. దానికి కారణం మన నితీష్ కుమార్ రెడ్డి, విశాఖపట్నం నితీష్ హోమ్ గ్రౌండ్. అందుకే అభిమానులు అందరూ హైదరాబాద్కి మద్దతు ఇస్తారు. నితీష్ ఎప్పుడు వైజాగ్లో ఆడుతాడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి గత సంవత్సరం ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో అతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఉప్పల్, వైజాగ్ లీగ్ దశలో 9 మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్నప్పటికీ వీటిల్లో స్టార్ ప్లేయర్లు కోహ్లీ, ధోనీని చూసే అవకాశం లేకపోవడం ఫ్యాన్స్కు నిరాశే. ఎందుకంటే కోహ్లీ జట్టు ఆర్సీబీ కానీ, ధోనీ జట్టు సీఎస్కే కానీ ఉప్పల్ లేదా వైజాగ్లో మ్యాచ్ ఆడటం లేదు. అయితే ఆ జట్లు క్వాలిఫైయర్, ఎలిమినేటర్లో ఆడితే మాత్రం అప్పుడు కోహ్లీ, ధోనీలను హైదరాబాద్లో చూడొచ్చు. వీక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బియాండ్ పిచ్ క్రిక్ సైట్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం